హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి నుండి పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా కొత్త పెన్షన్లు మంజూరు మరియు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ప్రత్యేక అధికారాల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పెన్షన్ రావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్కు నెలకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసే అధికారాన్ని ఇచ్చారు. ఇది ఎవరికంటే క్యాన్సర్ బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పక్షవాతం ఉన్నవారు, ఇలా తీవ్ర ప్రమాదంలో గాయపడిన వారుకి ఇస్తారనమాట. అలాగే చూసుకున్నట్టయితే వీరు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ పర్యవేక్షణలో తక్షణమే పెన్షన్ పొందవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే 2026 జనవరి నెలలో ప్రభుత్వం సాధించిన కొన్ని రికార్డులను చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందుతుంది. దీనికోసం ప్రభుత్వం 2,743 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసరం కేటగిరీలో దాదాపు 5,600 కొత్త పెన్షన్లు ఈ నెలలో మంజూరయ్యాయి. అలాగే చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 2026లో పెన్షన్ అమౌంట్ ఇలా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే 4,000 ఎవరికి వస్తుందంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు చేనేత కార్మికులకు వస్తుంది. అలాగే 6,000 ఎవరికి వస్తుందో చూసుకున్నట్టయితే 40% నుండి 79% వైకల్యం ఉన్న దివ్యాంగులకు వస్తుంది. అదే 10,000 ఎవరికి వస్తుందో చూసుకున్నట్టయితే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి. అలాగే 15,000 ఎవరికి వస్తుందో చూసుకున్నట్టయితే 80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి లేదా మంచానికి పరిమితమైన వారికి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే అర్హులు ఎవరో చూసుకున్నట్టయితే చాలామందికి పెన్షన్ ఎందుకు రావడం లేదనే డౌట్ ఉంటుంది. ఈ రూల్స్ గమనించండి, చెప్తానండి ఎందుకు రావట్లేదో. ఫస్ట్ది కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. సెకండ్ది భూమి 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మట్టా లోపల ఉండాలి. అలాగే మూడోది ఆదాయం చూసుకున్నట్టయితే నెలకు గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000 మించకూడదండి. నాలుగో చూసుకున్నట్టయితే వాహనం ఇంట్లో 4 వీలర్ ఉండకూడదు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లు ఇలా ఉండొచ్చండి, పర్వాలేదు. అలాగే చూసుకున్నట్టయితే అప్లై చేసుకోవడం ఎలా చూసుకున్నట్టయితే మీరు కొత్తగా అప్లై చేయాలంటే మీ ఆధార్, రైస్ కార్డ్ మరియు మొబైల్ సర్టిఫికేట్ సచివాలయానికి వెళ్ళండి. అలాగే ఆన్లైన్లో మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి sspensions.ap.government.in వెబ్సైట్ని సందర్శించండి. అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తే మీ అప్లికేషన్ ఎక్కడ ఉందో తెలిసిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వెంటనే లైక్ చేయండి. మీ ఊర్లో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.